అవర్ ఛానల్ విష్ యువర్ లైఫ్. ఈ బ్లాగ్ వచ్చేసి పర్టికులర్లీ మేము గోకర్ణ వెళ్తున్నాము. సో గోకర్ణకి ఎలా రీచ్ అవుతాము అంటే గోకర్ణలో ఏమేమి ఉన్నాయి సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాము. సో ఇప్పుడైతే బస్ ఎక్కాలి, వెళ్తున్నాము. బస్ బుక్ చేసుకున్నాము ఆర్ఎస్ ట్రావెల్స్లో. సో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం? డిన్నర్ టైం అయితే అయింది ఫ్రెండ్స్. డిన్నర్ టైంకి ఇక్కడ మేము మంచిగా ఉడిపి హోటల్ దగ్గర ఆగాము. సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్ ఎక్కేసి ఇంకెక్కడ ఆగదు, బస్సు వెళ్ళాలి. యాక్చువల్గా 3 hours లేట్ బస్సు. సో లేట్ అయిపోతుంది, చూడాలి ఇంకా ఎలా అవుతుంది. నా చిన్న పాప అయితే బజ్జుంది, పెద్ద పాప అల్లరి చేస్తుంది. నువ్వు పంకున్నావా? ఎక్క పంకును మా వాళ్ళు అయితే చాయ్ బ్రేక్ ఇది డిన్నర్ చేశారు. చాయ్ మంచిగా మార్నింగ్ టిఫిన్ బ్రేక్ అని ఆపారు. మంచిగా బ్రష్ చేసుకుని టీ తాగి టిఫిన్ చేసాము. ఎంత బాగుందో అక్కడ చూపిస్తామనేసి కెమెరా ఆన్ చేశాను. చూడండి, కొండల మధ్య స్నో లాగా వస్తుంది, లైట్ స్నో. అక్కడ కొండలు, ఎంత బాగుంది దగ్గర. ట్రావెల్స్ అయితే ఇక్కడ ఉంది మాది, కాలేజ్ ట్రావెల్స్. అండ్ మా వాళ్ళకి డిస్కషన్ లోపల నేను వెళ్తే లోపలికి ఎక్కేస్తాం. ఇంకా ఇది ఇట్లాంటి రూట్లోకి రావడమే ఫస్ట్ టైం. బస్ నడిపిస్తున్నావా? ఎట్లా నడిపిస్తున్నావు? పోతుందా బస్? ఎట్లా పోతుంది? నువ్వు నడిపి. ఇప్పుడే నడిపిస్తున్నావు కదా, నడిపి. భయపడతా స్లైడ్ అయిపోయిందా బస్? तब तक हम मेरे को नहीं आने को नहीं जाना, वो पार्किंग तक जाते हैं हमारा गाड़ी. उधर से तुम ट्रैकिंग है. ఇది మా రూమ్ టూర్. గోకర్ణలో మాకు దొరికిన రూమ్ ఇది. సైడ్ టేబుల్ అన్నీ ఇట్లా అయిపోయింది వచ్చిన తర్వాత. సో బెడ్ ఇచ్చారు, మంచి ఒక వార్డ్రోబ్, డ్రెస్సింగ్ టేబుల్ విత్ నైస్ వాష్రూమ్. అండ్ దిస్ ఈజ్ అ వాష్రూమ్ అండ్ బాల్కనీ. ఇది మంచి బాల్కనీ, రెయిన్ ఫాల్ అవుతుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది, అది చూపిస్తుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ. సో ఫ్రెష్ కాదు, జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని మెయిన్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మెయిన్ బీచ్ అయితే మనకి ఇక్కడ రూమ్కి నియర్ బై ఉంది. జస్ట్ ఫస్ట్ యోషి బీచ్ 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 అంటుంది కాబట్టి ఫస్ట్ మెయిన్ బీచ్కి వెళ్ళేసి ఆమెను కాసేపు సాటిస్ఫై చేసి తర్వాత వేరే ప్లాన్ చేస్తాం. నాకైతే అట్లా కాదు, నువ్వు ఏమన్నా చేసుకో, బట్ నాకైతే మంచి ఫొటోస్ బీచ్ వరకు రావాలి అంటే విత్ మంచి రెడీ అయిన తర్వాత. ఇట్లా కాదు, చలో బీచ్ దగ్గర కలుద్దాం. ఇది గుడి నియర్ బై మేము రూమ్ తీసుకున్నాము యాక్చువల్లీ. సో మంచిగా గుడి దగ్గర అవుతుంది, బీచ్ దగ్గర అవుతుంది అనేసి. సో ఫస్ట్ బీచ్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మనం టెంపుల్ ప్లాన్ చేస్తున్నాం, మహాబలేశ్వర్ టెంపుల్. మళ్ళీ బీచ్కి అయితే వచ్చేసాం. ఒకసారి పెట్టి బీచ్ చూడండి. అండ్ వర్షం వల్ల
మనకి వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. అందరూ అయితే లోపల పోదంటనా ఎందుకు తీసురా చిచ్చు ఇక్కడ దిప్పురాను చిచ్చమ్మా ఎండ వచ్చేసింది వెంటనే. ఇక్కడ వర్షం ఎప్పుడు పోతుందో ఎండ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. 2 minutes వర్షం, 2 minutes ఎండ. ఇది వెదర్ గోకర్ణ. యోషి ఎంటరింగ్ టు బీచ్. యోషి యొక్క డ్రీమ్ రా బీచ్ బీచ్ బీచ్. పాపం ఇప్పుడు వచ్చింది. ఇదంతా శాండే కదా అమ్మో. వాటర్ వస్తే కొంచెం ముందే పోండి. బాగా ఇటు వాటర్ ఎంత బాగుందో. ఫ్యామిలీ అంతా ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే రిటర్న్ అయ్యాము. ఇక్కడ యాక్చువల్గా June to September ఇట్స్ నాట్ గుడ్ అనేసి అంటున్నారు. కొంచెం రిస్కీ ఏరియా, అందుకనేసి కాసేపే ఉన్నాము. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి పంపన్నారు. సో చాలామంది వెళ్ళిపోతున్నారు అలానే. మేమైతే కొంచెం ఎంజాయ్ చేసాము బీచ్లో. మళ్ళీ సైక్లోన్ ఉందంటున్నారు, ఎందుకు రిస్క్. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యి, ఏం బీచ్ ఇంకొకటి హడలా, ఆ బీచ్ హడల్ బీచ్, ఇంకా ప్యారడైజ్ బీచ్, ఆ రెండు బీచ్. ఓమ్ బీచ్ కూడా క్లోజ్ ఉంది. సో ఇప్పుడు వర్షాలు పడే టైం కాబట్టి సో అది కూడా నాట్ అలౌడ్. మళ్ళీ విభూతి వాటర్ ఫాల్స్ అదొకటి చాలా బాగుంటుంది, అది కూడా క్లోజే. సమ్మర్లో రావాలి, వచ్చేది ఉంటుంది వింటర్. రైనీ సీజన్ అయితే యోషి బీచ్ అన్నది నో, ఇంకా పర్లేదు. మేమైతే ఎంజాయ్ చేసాము బీచ్లో కాసేపు. ఇంకా వేరే బీచెస్ కూడా వెళ్దాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దాం. రూమ్ నుంచి టెంపుల్ వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది. బీచ్ వ్యూ, టెంపుల్ వ్యూ ఉన్న రూమ్ ఇది. ఇదంతా బీచ్. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయాము. స్నానాలు చేసి లంచ్ చేసేసుకొని ప్యారడైజ్ బీచ్కి వెళ్దాం. ఫస్ట్ లంచ్ చేసుకోవాలి, ఓకేనా? ఫుల్ ఆకలి వచ్చింది పిల్లలకి. మాకు ఇలా నడుచుకుంటూ మెయిన్ రోడ్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద శివలింగం కనిపించింది, చాలా బాగుంది. శివలింగం ఇక్కడ ఒక హోటల్. లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకున్నది ఇక్కడ నియర్బై బస్ స్టాప్కి వచ్చాము. బస్ స్టాప్కి వచ్చి ఓమ్ బీచ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము యాక్చువల్గా ప్యారడైజ్ బీచ్ ట్రెక్కింగ్ ఉంటుంది అనేసి అన్నారు. పిల్లలతో ఇట్స్ నాట్ సేఫ్, సో డెసిషన్ చేంజ్ చేసుకొని ఓమ్ బీచ్కి వెళ్తున్నాము. ఓమ్ బీచ్లో కూడా అంటే లోపలికి వెళ్ళడం లేదు, జస్ట్ ఫొటోస్ అవన్నీ మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆటో తీసుకున్నాము, 2 ఆటోస్. ముందు ఆటోలో వాళ్ళు వెళ్తున్నారు అదే వాళ్ళు. సో ఇక్కడ మేము ఆటో అయితే పర్ ఆటో 200
బీచ్కి పోవడేమో కానీ బ్లాక్ అయిపోయినాం మొత్తం. ఓం బీచ్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి బోటింగ్ కూడా ఉంది, బోట్ చేసుకోవచ్చు. హోమ్ బీచ్లో మేము చాలా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్గా రెడీ అయ్యి వచ్చాం కాబట్టి జస్ట్ ఫోటోషూట్. సో ఇప్పుడు స్టెప్స్ దిగడానికి ఈజీగానే ఉంది, బట్ ఇప్పుడు స్టెప్స్ ఎక్కుంటే తెలుస్తుంది. తొందర స్టెప్స్ ఎక్కి ఆటో ఎక్కేసి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ 6:30 క్లోజ్ అయిపోతుంది మళ్ళీ. సో టెంపుల్లో కలుద్దాం. ఇట్స్ అ బీచ్ వ్యూ. ఓం బీచ్ నుంచి వచ్చాము. సో ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఆత్మలింగం టచింగ్ అనేది మనకి 6:30 వరకు క్లోజ్. సో అది మనము చూడాలి ఎలా ఉంటుంది అనేసి. సో ఎక్సైటెడ్ టు సీ. అన్ని టెంపుల్ దర్శనం అయిపోయాయి. సో ఇప్పుడు గోకర్ణలోనే నైట్ డిన్నర్ ప్లాన్ చేసుకొని డిన్నర్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ రేపు మురుడేశ్వర్కి వెళ్ళేసి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత సైట్ సీయింగ్ కొన్ని చూసేసి ఇంకా అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్. మార్కెట్స్ అన్ని క్లోజ్. టెంపుల్ అవైలబిలిటీ ఉన్నంత వరకు అంత షాప్స్ అని ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ టెంపుల్ క్లోజ్ అయితే అన్నీ క్లోజ్. డే 2 ఇన్ గోకర్ణ. యాక్చువల్గా నైట్ సిక్ అయిపోయి మంచిగా పడుకున్నాము అందరము. చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఏం లేకుండా అనమాట డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ లేచాము. మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి మురుడేశ్వర్కి బయలుదేరుతాము. యాక్చువల్గా మనకి మురుడేశ్వర్కి మార్నింగ్ 6 to 7 మధ్యలో డైరెక్ట్ బస్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఇంకా మనం కొంచెం లేట్గా వెళ్దాము అంటే కుంటాకి వెళ్ళి కుంటా టు మురుడేశ్వర్ వెళ్ళొచ్చు. మేము అలానే వెళ్తున్నాము. సో మార్నింగ్ ఎవరు లేవలేదు. మార్నింగ్ లేచి బాల్కనీకి వస్తే ఈ వ్యూ ఇలా ఉంది. ఇక్కడ అన్ని పెంకుటిల్లులు అసలు స్పేస్ లేకుండా ఉన్నాయి. ఎక్కువ ఇక్కడ ఇంకా పంతుల్లవి అగ్రహారాలు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి ఎక్కువ. హోటల్స్ కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇక ఉన్న దాంట్లోనే బెస్ట్ ఎంచుకోవాలి అంతే. పక్కనే టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ రూమ్ ఎక్కిచ్చేసి మురుడేశ్వర్కి వెళ్తున్నాము. మరి
మురుదేశ్వర్ కోనేరు అంట. మురుదేశ్వర్లో అయితే దిగేసాము. సో ఇంకా ఫస్ట్ ఒక రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి. బీచ్కి వెళ్తామా ఫస్ట్ దర్శనానికి వెళ్తామా ఇంకా అదొక క్వశ్చన్ మార్క్. సో గో విత్ ద ఫ్లో అంతే. హోటల్ అయితే తీసుకున్నాము. హోటల్ తీసుకొని ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము. సో బీచ్కి పోయే మధ్యలో కొంచెం లంచ్ చేసేసి బీచ్కి వెళ్ళి కొంచెం బీచ్ ఎంజాయ్ చేసేసి, యాక్చువల్గా 1 o'clock టెంపుల్ క్లోజ్. సో ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయినా టెంపుల్కి అందలేము. సో ఫస్ట్ బీచ్ చూసేసుకొని వచ్చి మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ 3 o'clock రీఓపెన్ టెంపుల్. సో ఇంకా అప్పుడు మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి బ్యాక్ టు హైదరాబాద్. టెంపుల్ వచ్చేసింది, టెంపుల్ వ్యూ చూడండి. లంచ్ చేసేసి బయటికి వచ్చేసాము. యాక్చువల్గా ఇప్పుడు మురుదేశ్వర్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. బీచ్లో కాసేపు టైం పాస్ చేసి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దర్శనానికి వెళ్తాము. వెళ్ళట్లేదు ఎవరు. ఇది బీచ్. మ్యాక్సిమం ఇక్కడ ఫిషర్ పట్టే వాళ్ళే ఉన్నారు. సో మనల్ని ఎంట్రీ చేస్తారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. అలలు చాలా ఫాస్ట్ ఉన్నాయి. యాక్చువల్గా రైనీ సీజన్ కాబట్టి మనకి ఐ థింక్ క్లోజ్ చేశారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ తెలుసుకోవాలి. మురుదేశ్వర బీచ్కి వెళ్ళాము మేమైతే. అది క్లోజ్ అంట. యాక్చువల్గా ఇప్పుడు ఈ సీజన్ మొత్తం క్లోజ్ అంట సెప్టెంబర్ వరకు. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆఫ్టర్ సెప్టెంబర్ ప్లాన్ చేసుకోవడం. సో ఇంకా మేము ఇంకా ఎండ చాలా ఉంది. సో కొంచెం చిల్ అవుదాం అనేసి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఏం వాటర్ ఫాల్స్ అని అప్సరకొండ వాటర్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. కాసేపు చిల్ అయ్యి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇలా అడ్జస్ట్ అయ్యాం కార్లో. అందరూ చేస్తారు. బీచ్ బండి అనేసి వాటర్ మళ్ళా అప్సరగడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా బాగుంది. అమ్మా ఇప్పుడు పైకి ఎక్కేసి రిటర్న్ గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకోవాలి. సో మనం ఇంకా రూమ్కి వెళ్దాం. డైరెక్ట్ రూమ్కి వెళ్ళాక రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తారు కదా ఎలా ఉందో అందరూ. కానీ బాగుంది వాటర్ ఫాల్స్ అయితే. ఇక్కడ లోపల అన్ని రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ కాలు పెట్టాలో అర్థం కావట్లేదు. భయం అయితే అయింది కొంచెం. మెల్లిమెల్లిగా కొంచెం లోపలికి వెళ్ళామంటే. సో జాగ్రత్తగా చూసి ఎక్కితే పెట్టారు. రెడీ అయితే అయ్యాం దర్శనం కోసము. సో ఇప్పుడు అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చి ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అంతే. సో ఫాస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళాలి. టైం అయితే లేదు. సో దర్శనం ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి ఇంకా.
అటుకెళ్ళనుకుంటా అటుకెళ్ళనుకుంటా పైన బొమ్మలు సప్త ఋషులు ఏడ రాసి పెట్టారు బ్యాక్ సైడ్ నుంచి శివాని మొక్కుతుంది. గుళ్ళో దర్శనం అయితే చాలా బాగా అయింది. సో దర్శనం చేసుకొని బస్ మాకు టైం తొందర అయిపోతుంది. సో వెకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాము. సో బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలి. ఇంకా చాలా బస్సులో కలుపుతాము అందరం. బస్ గురించి వెయిట్ చేస్తున్నాము. బస్ 1 hour లేట్ ఉంది. సో ఇక్కడ వెయిటింగ్. బస్లో నైట్ ఎక్కాము. ఎక్కిన ఆలస్యం పడుకున్నాం డైరెక్ట్. సో మార్నింగ్ ఇప్పుడు లేచాము. ఇంకా ఆల్మోస్ట్ 3 hours మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం. అంతే తెచ్చు ఎవరైనా బస్ దిగేసి పికప్ వ్యాన్ ఎక్కినాము. ఇంకా పైన కూకట్పల్లిలో డ్రాప్ చేస్తాము. ఆటో సో ఫైనల్లీ ఇలా అయిపోయింది మా జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విష్ యూ లైక్.